బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మరొక ప్రోడక్ట్ తోటి మేము ముందుకు వచ్చాను. అదేంటో గెస్ చేయండి ఎవరన్నా. మీరు గెస్ చేసేలోపు నేనే చెప్పేస్తాను అనమాట. అదేంటంటే ఎవరో ఒక సిస్టరు నాకు కామెంట్ చేశారనమాట. హెయిర్ ఫాల్ కోసం కుంకుడుకాయలు, ఈ కొన్ని కెమికల్ బేస్డ్ షాంపూలు కాకుండా హెయిర్ ఫాల్ కంట్రోల్ కావడానికి న్యాచురల్గా ఏ షాంపూ యూస్ చేస్తే బాగుంటుంది సిస్టర్ అని చెప్పేసి నాకు ఒక కామెంట్ చేశారనమాట. వాళ్ళ కోసం అయితే నేను ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ మీతో షేర్ చేయబోతున్నాను. అది వచ్చేసి ఎవరికన్నా తెలుసుంటే ఓకే, తెలియని వాళ్ళు ఒకసారి నేమ్ నోట్ చేసుకోండి. ఇది వచ్చేసి హిమాలయ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనమాట. దీంట్లో మనకి ఏమేమి యూజెస్ ఉన్నాయి, దీన్ని ఎలా వాడాలి, దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీని కాస్ట్ ఏంటి, ఎక్సెట్రా మీతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే ఇది వచ్చేసి మనకి ఇది 400 ml అనమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకైతే 335 రూపీస్ అనమాట. ఎవరైనా ఇంత బిగ్ షాంపూ తీసుకోవాలని ఏం లేదు, తెలియని వాళ్ళు చిన్న బాటిల్స్ మనకు దొరుకుతాయి, ఒక 100 రూపీస్ 50 రూపీస్ అలా. అవి తెచ్చుకొని మీరైతే ట్రై చేయండి. ట్రై చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యింది అనిపిస్తే పెద్దది కొనుక్కోండి. నేనైతే ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట. నాకు ఆల్రెడీ ఇది సెట్ అవుతుంది. నేను ఇప్పుడు మీకు తెలుసు కదా, ప్రీవియస్ వీడియోలో నేను కుంకుడుకాయ షాంపూ ప్రిపేర్ చేస్తున్నాను. అదైతే నా దగ్గర అయిపోయింది. ఇప్పటికిప్పుడు అంటే నేను ఇక్కడ అవుట్ ఆఫ్ వచ్చున్నాను అని చెప్పేసి విలేజ్కి వచ్చాను. సో ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేను మళ్ళీ ఇది తీసుకున్నాను అనమాట. నేను టైం లేనప్పుడు ఇవి వాడుతూ ఉంటాను. సన్సిల్క్ కానీ ఇది కానీ ఇలా కొన్ని మైల్డ్ షాంపూస్ యూజ్ చేస్తాను. సన్సిల్క్ ఎందుకు యూజ్ చేస్తానంటే కొంచెం స్మూత్గా కనిపిస్తుంది అని చెప్పేసి అప్పుడప్పుడు అలా వాడతాను అనమాట. ఈ మధ్య సన్సిల్క్ వల్ల అయితే నాకు చాలా అంటే చాలా డాండ్రఫ్ రావడము, దాని గురించి బ్యాడ్గా చెప్పడం కాదు, నేను బేసిక్ థింగ్స్ చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం. ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అన్నప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఆయిల్ ఎలా చూసుకుంటామో, హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ చూసుకున్నప్పుడు మెయిన్ థింగ్ షాంపూ కూడా చూసుకోవాలి. షాంపూ క్లియర్గా లేకపోతే మనకు హెయిర్ ఫాల్ అన్నది చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మన స్కాల్ఫ్ అన్నది డీప్గా క్లీన్ చేయాలి. ఆ క్లీనింగ్ డీప్గా అయినప్పుడే మనకి హెయిర్ ఫాల్ అన్నది 50% కంట్రోల్ అవుతుంది. ఆ తర్వాత ఆయిల్ చూసుకోవాలి, తర్వాత హెయిర్ ప్యాక్స్, హెయిర్ సిరమ్స్, ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకొని ఇలా వెళ్తూ ఉంటే మనకి హెయిర్ ఫాల్ అన్నది ఉండదు అనమాట. అందులో ఇప్పుడైతే నేను మీకు అందరికీ తెలుసు, ఈ ప్రోడక్ట్ వల్ల అయితే ఇది కంప్లీట్ న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి హిమాలయ అన్నది చాలా టాప్ బ్రాండ్, వెరీ న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట. దీంట్లో మనకి ఏమేమి మెన్షన్ చేస్తారో నేను మీతోటి ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసింది, ఇది మనకి హెల్ప్ చేస్తుందంట. హెయిర్ ఫాల్ ఉంటుంది కదా, ఎంతటి హెయిర్ ఫాల్ ఉన్నా ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఒకసారి ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళు తప్పకుండా ఇది అయితే చదువుకోండి. మీకు చదువుకుంటే కొంచెం హోప్ వస్తుంది. ఆ హోప్ తోటి మనం ఎప్పుడైనా ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేయడం వల్ల మనం పెట్టుకున్న నమ్మకం తప్పకుండా సక్సెస్ అవుతుందన్నమాట. మనకు తెలియకుండా ప్రోడక్ట్ వాడామనుకో డౌట్ ఉంటుంది, అరే ఈ ప్రోడక్ట్ మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుందా లేదా, ఆ డౌట్లో ఇంకెక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది. అందుకని ఏదన్నా మనం వాడేటప్పుడు దాని గురించి తెలుసుకొని వాడామనుకోండి 100% మనం కాన్ఫిడెంట్గా ఉంటాము. హెయిర్ ఫాల్ అనేది ఆల్మోస్ట్ కొంచెం తగ్గిపోతుంది. డౌట్ తోటి యూజ్ చేస్తే అది ఆ డౌట్ వల్ల ఇంకెక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఐ హోప్ మీ అందరికి అర్థమవుతుంది నాది అనుకుంటున్నాను వాయిస్ బేస్. సో ఇది వచ్చేసి మనకి హెల్ప్ టు రీచ్ హెయిర్ ఫాల్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సెకండ్ వన్ వచ్చేసి ఎనీ అగ్లీ ఓల్డ్ ఎలాంటి హెయిర్కైనా ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల హెయిర్ ఫాల్ ఉంటే కంప్లీట్గా స్టాప్ అయిపోతుందని మెన్షన్ చేశారు. అండ్ రీగ్రోత్ కూడా వస్తుందంట. ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల హెయిర్ ఫాలే కాదు మనకి హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మసాజ్ క్లీన్ హెయిర్ అండ్ సప్లిమెంట్ రీచింగ్ దేర్ సో ఫర్ ఎక్సెట్రా యూజ్ ఓన్లీ స్ట్రెయిన్ ఇన్ కూల్ అండ్ డ్రై ప్లెయిన్ క్లిప్స్ వాటర్. సో ఇదైతే హాట్ వాటర్లో వాడొద్దని మెన్షన్ చేశారు. స్పెషల్లీ అంటే బ్లా చాలా మెన్షన్ చేశారు. అవన్నీ నార్మల్గా నేను ఇప్పుడు మీతో షేర్ చేసేటే కాబట్టి మెయిన్ అయితే నేను మీతో మెన్షన్ చేస్తున్నాను. ఇది ఎప్పుడైనా సరే కూల్ వాటర్లోనే వాడాలి. అండ్ కొన్ని ఒక మగ్గు ఉంది అనుకోండి, అందులో ఇన్ని వాటర్ తీసుకొని అందులో ఒక 1 స్పూన్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, స్పూన్ తోటి నేనైతే క్యాజువల్గా వేసేస్తాను. వాటర్కి సరిపడా షాంపూ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి డైరెక్ట్ ఎప్పుడు స్కాల్ఫ్ పైన యూజ్ చేయొద్దని వీళ్ళైతే మెన్షన్ చేశారు ఇక్కడ. అది మంచిగా వాటర్లో మిక్స్ చేసేసి మంచిగా ఓవరాల్ స్కాల్ఫ్కి పెట్టేసుకొని ఓవరాల్ స్కాల్ఫ్కి మంచిగా అప్లై చేసేసుకొని మంచిగా మసాజ్ చేసేసి హెయిర్ వాష్ చేయడం వల్ల మాయిశ్చరైజింగ్గా ఉంటుందంట. హెయిర్ నేను ఆల్రెడీ వాష్ చేశాను, చూడండి నా హెయిర్ ఎంత షైన్ ఉందో.
ఆల్రెడీ నా హెయిర్ మంచిగా షైన్ ఉంటుంది. బట్ ఇది వాడటం వల్ల కొన్ని షాంపూస్ వల్ల మనకి హెయిర్ అన్నది కంప్లీట్ డ్రై అయిపోతుంది. ఏ షాంపూ వాడినా కంప్లీట్ డ్రై అవ్వద్దు, కొంచెం మాయిశ్చరైజింగ్ ఉండాలి. అప్పుడే హెయిర్ అన్నది మనకి మంచి గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే డ్రైగా ఉందనుకో మన స్కిన్ అని ఎలా ఉంటుంది, ఎలా కనిపిస్తుంది, మనకి చిరాగ్గా ఉంటుందన్నమాట. సో హెయిర్‌కి కూడా మనకి కొంచెం నరిషింగ్ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అన్నది కొంచెం కంట్రోల్ అవుతుంది. మెయిన్ థింగ్ అయితే అది. ఇక్కడ వీళ్ళు ఇంకొకటి మెన్షన్ చేశారంటే ఇందులో విటమిన్ సి, డి, ఏ, వి ఇవన్నీ ఉంటాయని ఇక్కడ స్పెషల్‌గా మెన్షన్ చేశారనమాట. అండ్ హైడ్రాక్సైడ్ ఎక్కువ ఉంటుందంట. దానివల్ల మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుందని కూడా రాశారు. ఎక్స్ట్రాఆర్డినరీ క్లిప్ పోస్ట్ దీన్ని వాడడం వల్ల బిహెచ్డి లెవెల్స్ ఎక్కువ ఉంటాయంట మన హెయిర్లో. అండ్ డాండ్రఫ్ కూడా క్లియర్ అవుతుందని మెన్షన్ చేశారు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, రీగ్రోత్ వస్తుంది, డాండ్రఫ్ క్లియర్ అయిపోతుంది, హెయిర్ మాయిశ్చరైజింగ్ ఉంటుంది, షైనీగా ఉంటుంది, ఇంకా మాయిశ్చరైజింగ్ ఉంటుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా బ్లా 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 అయితే మెన్షన్ చేశారు. అన్నీ నేను మీతో మెన్షన్ చేశాను, అందుకని చెప్పేసి దీని గురించి అయితే ఎక్కువగా అయితే నేను బ్లా బ్లా చేయట్లేదు, చాలా సింపుల్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో మన ప్రొడక్ట్స్ వచ్చి ఏమి మెన్షన్ చేశారు అన్నది మాత్రం చాలా లైట్గా సింపుల్గా మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇదైతే మనకి 80-90 రూపీస్లో కూడా మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ మీకు ఎవరి దగ్గరైనా హిమాలయ ప్రొడక్ట్స్ అన్నీ న్యాచురల్గానే ఉంటాయి. తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళైతే ఇంకా నేను చెప్పే అవసరం లేదనమాట. ఆల్రెడీ వాడుతుంటారు కాబట్టి వాటి రివ్యూ అన్నది తెలుస్తుంది చాలామందికి. తెలియని వాళ్ళ కోసం మాత్రమే స్పెషల్లీ నన్ను ఒక అమ్మాయి అడిగింది కాబట్టి తన కోసం స్పెషల్గా ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఆ అమ్మాయి కోసమే అనమాట ఇదైతే. యాంటీ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రోడక్ట్ వాడండి, క్లియర్గా చూసేసుకోండి. ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి ఈ ప్రోడక్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ప్రోడక్టే తీసుకోండి. హెయిర్ ఫాల్లో చాలా అంటే చాలా ఉన్నాయి హిమాలయాలో, బట్ ఈ ప్రోడక్ట్ అయితేనే చాలా మంచి రిజల్ట్ ఉంది. నేను 2-3 యూస్ చేస్తున్నాను ఆల్రెడీ, బట్ అన్నిట్లో ఇది బెస్ట్ రిజల్ట్ ఉంది. వితిన్ 1 హెయిర్ వాష్లో ఎప్పుడైనా మీరు చూసారా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోవడం? నేనైతే చాలా తక్కువ, 1 హెయిర్ వాష్లో అయితే చాలా ప్రోడక్ట్స్ రిజల్ట్ కనిపించవు, బట్ దీంట్లో అయితే కనిపించింది నాకు. స్పెషల్ నాకు సెట్ అయింది, అలానే మీకు సెట్ అవ్వాలి అని మాత్రం లేదు. ఒక్కసారి ట్రై చేయండి, సెట్ అయితే కంటిన్యూ చేయండి, సెట్ కాకపోతే ఇంకా మంచి మంచి షాంపూస్ ఉన్నాయి, బట్ ఇది 100% సెట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అని మెన్షన్ చేసి ఉంటారనమాట. So that's it guys. If you like the video, please like, share, comment. Thank you for watching. Bye. అండ్ ఇదైతే ఒకసారి క్లియర్గా చూసేసుకోండి. ఇది బ్యాక్ సైడ్ అనమాట, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. సో ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కృపాస్వరూప్ 1256 అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you. Bye.